ప్రముఖుల డ్రగ్స్ వాడకం కొద్ది రోజులుగా సంచలనం సృష్టిస్తున్న అంశం. మన దగ్గర ఇది కొత్త విషయమే గానీ హాలీవుడ్ లో ఇలాంటివి కొల్లలు. అందుకు ప్రముఖ పాప్ గాయని నటి బ్రిట్నీ స్పియర్స్ ఉదంతమే ఉదాహరణ. కొన్నాళ్ల పాటు యాంఫిటమైన్ డ్రగ్స్ వాడిన బ్రిట్నీ స్పియర్స్ ఆ విషయం కోర్టుకు తెలిస్తే పిల్లల సంరక్షణ తనకు కాకుండా తన మాజీ భర్తకు అప్పగిస్తారేమోనని భయపడింది. యాంఫిటమైన్ అవశేషాలు కురుల్లో ఎక్కువ రోజులు ఉంటాయి కాబట్టి నున్నగా గుండు కొట్టించుకుంది. అసలు కారణం ఎవరికీ తెలియలేదు. 2007లో ఇది జరిగాక 2012లో ఆమె లాయర్ బయటపెట్టింది. నిపుణులు తెలిపిన ప్రకారం యాంఫిటమైన్ వాడితే లాలాజలంలో ఆ అవశేషాలు 72 గంటల దాకా ఉంటాయి. రక్తంలో 2 నుంచి 4 రోజుల దాకా, వెంట్రుకల్లో 90 రోజుల దాకా ఉంటాయి. కొకైన్, హెరాయిన్, మారిజువానా, ఎక్స్టసీ ఇలా ఏ డ్రగ్ వాడినా అవశేషాలు 90 రోజుల దాకా కురుల్లో ఉంటాయి. ఇక పూరి జగన్నాథ్ నుండి కూడా కురులు తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి.